ఆగస్ట్ 25, 2024 నా ఫస్ట్ ఇయర్ బీటెక్లో అయితే జాయిన్ అయ్యాను. సో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాం. ఇంటర్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అని, ఎంసెట్ అని, ఇలా రకరకాల ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో ఇప్పటి వరకు చాలా ప్రెజర్ అయితే తీసుకున్నాం. ఇంకా ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నాను. బట్ వెన్ కమింగ్ బ్యాక్ టు ద బీటెక్ ఫస్ట్ ఇయర్, సో ఇక్కడ కూడా మా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 1 వీక్ అయితే క్లాసెస్ జరగలేదు. ఆ 1 వీక్ అంతా వాళ్ళ కాలేజ్ యాక్టివిటీస్ గురించి అండ్ అలాగే డాన్సింగ్, సింగింగ్, సెమినార్స్, వెబినార్స్, ఇలా ప్రతి ఒక్కరు దాని గురించి చెప్పారు. అరే ఈ కాలేజ్ ఏదో బాగానే ఉంది, మనకైతే సూట్ అవుతుంది అని అయితే అనుకున్నాను. ఇలా ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. సో నువ్వు కూడా నాలాగే ఇంకా ఈ ఫస్ట్ ఇయర్లో సో నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా నేర్చుకుందాం అనే క్యూరియాసిటీతో ఉంటే ఈ వీడియో నీకు ఖచ్చితంగా 100% హెల్ప్ అవుతుంది. సో నువ్వు కనుక కొత్తగా చూస్తున్నట్టే ముందుగా మనం వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. సో నువ్వు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో ర్యాండమ్ పీపుల్తో మాట్లాడటం, లైక్ నీకు ఇష్టం వచ్చిన నువ్వు మూవీస్ చూసినా కానీ, ఏదన్నా పాడ్కాస్ట్ చూసినా కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడు. సో దాంట్లో కొత్త న్యూ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూ వర్డ్స్ నువ్వు నేర్చుకోవడం, సో ఆ న్యూ వర్డ్స్ని నువ్వు డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేయి. అండ్ అలాగే మీ సీనియర్స్తో మాట్లాడు, బయట వాళ్ళతో మాట్లాడు, స్టేజ్ మీదకి వెళ్ళి సెమినార్స్ ఇవ్వు, అండ్ అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయి. ఇలా చేయడం వల్ల నీ నెట్వర్క్ పెరుగుతుంది అండ్ అలాగే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఫస్ట్ అందరికీ ఎవరితో అయినా మాట్లాడాలంటే ర్యాండమ్ పీపుల్తో ఫియర్ ఉంటుంది. నాకు కూడా అలానే జరిగింది. బట్ నువ్వు మాట్లాడే కొద్దీ ఏంటంటే ఆ ఫియర్ అనేది పోతుంది. సో నువ్వు మాట్లాడటం వల్ల నీకు కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకుంటావు. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సో మీ సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనేది కనుక్కో. లేదంటే మామూలుగా హాయ్ బ్రో, హౌ ఆర్ యూ, ఇలా మాట్లాడు. సో ఇలా మాట్లాడడం వల్ల కూడా నీ ఫియర్ అనేది తగ్గుతుంది. నువ్వు నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతావు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో సో ఫస్ట్ సెమిస్టర్లో అందరికీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. లైక్ సి ప్రోగ్రామింగ్ కానీ, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇలా ఉంటుంది. మాకైతే ఫస్ట్ సెమిస్టర్లో సి ప్రోగ్రామింగ్ అయితే ఉంది. సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి పైథాన్ అండ్ డిఎస్ఏ అయితే ఉంది. సో దీంట్లో నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే నేర్చుకున్నావో నీకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని డీప్గా నేర్చుకో. సో 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకునే బదులు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకొని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డీప్గా నేర్చుకో. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవడం వల్ల నీకు మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో ఏదో ఒక దాన్ని డీప్గా నేర్చుకో అండ్ అలాగే దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. సో ఈ రోజు నుంచి ఒక గోల్ అయితే పెట్టుకో, ప్రతిరోజు 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను అని అయితే నీకు నువ్వు గోల్ పెట్టుకో. ప్రతిరోజు 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయి కన్సిస్టెన్సీగా. సో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల నీ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎన్ని విధాలుగా ఆలోచించగలవు, సో ఎన్ని వేస్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేయడానికి అనే థాట్స్ అయితే నీకు వస్తాయి. కొత్త కొత్త థాట్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా నువ్వు రోజు డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయి. సో ఫస్ట్లో రాకపోవచ్చు, బట్ నువ్వు కన్సిస్టెంట్గా చేయడం వల్ల నువ్వు ఏదో ఒక రోజు నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు. సో నేను అందరికన్నా ముందుగా స్టార్ట్ చేశానని నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావు. సో ఖచ్చితంగా ప్రతిరోజు 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేయి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్ కోర్సెస్. ప్రజెంట్ చూసుకుంటే కాంపిటీషన్ అనేది చాలా ఉంది. సో నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే సర్టిఫికేట్ కోర్సెస్ చేయడానికి ట్రై చేయి. సో చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. యుడెమీ, కోర్సెరా, W3 స్కూల్స్, ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని అన్పెయిడ్ ఉన్నాయి. సో ఆ కోర్సెస్ నేర్చుకో. ఆ కోర్సెస్ నేర్చుకోవడం, బట్ నువ్వు సర్టిఫికేట్ చేసే ముందు నీకు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ చేయి. ఏదో సర్టిఫికేట్ వస్తుందని చెప్పేసి ఆ సర్టిఫికేట్ కోసం ఆ కోర్స్ అయితే చేయొద్దు. అండ్ అలాగే రెజ్యూమే గురించి తెలుసుకో. అసలు రెజ్యూమే అంటే ఏంటి, రెజ్యూమేలో ఏమేమి ఉంటాయి, అసలు నువ్వు స్ట్రాంగ్ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకో. అలాగే నువ్వు సర్టిఫికేట్స్ చేస్తే కనుక ఆ సర్టిఫికేట్స్ నీ రెజ్యూమేలో అయితే యాడ్ చేసుకో. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి. ఏదైనా కొత్తగా నేర్చుకుందామనే క్యూరియాసిటీతో ఉండండి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ హైపేడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేర్చుకో. లైక్ వెబ్ డెవలప్మెంట్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవైతే ఉన్నాయి. సో నువ్వు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవడమే కాకుండా దానితో పాటు కొంత టైం దీనికి కూడా స్పెండ్ చేయి.
వెబ్ డెవలప్మెంట్. సో కొంతమందికి వెబ్ డెవలప్మెంట్ అంటే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ అడ్వాన్స్డ్ అయితే రియాక్ట్ జేఎస్ ఇలా యూస్ చేస్తాం. బట్ నువ్వు ప్రెజెంట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే చాలు. అండ్ అలాగే మిషన్ లెర్నింగ్ అంటే నంపై, పాండాస్ ఇలా ఉంటాయి. ఇప్పటి నుంచే వెబ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయి. డెవలప్మెంట్ మీద కూడా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో వెబ్ డెవలప్మెంట్ అయితే నెగ్లెక్ట్ చేయకు. అండ్ అలాగే సో వెబ్ డెవలప్మెంట్ అనే కాదు, నీకు ఇష్టమైంది ఏదో ఒకటి చూస్ చేసుకో. ఫస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయి. సో అది స్టార్ట్ చేసి కొంచెం కన్సిస్టెన్సీగా చేస్తూ 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 ఉండు. ఒకవేళ ఒక 2 మంత్స్ చెయ్యి. ఒకవేళ నీకు ఇష్టమైతే ఇంకా కంటిన్యూ చెయ్యి. లేదంటే ఏదైనా కొత్త స్కిల్ చూస్ చేసుకో. ఆ కొత్త స్కిల్ని కూడా ఒక 2 మంత్స్ చెయ్యి. సో అది కూడా ఇష్టం లేకపోతే ఇంకోటి నేర్చుకో. అలా అలా కొన్ని స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేయి. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నీకు ఏదైతే స్కిల్ ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ని తీసుకో. ఆ స్కిల్ మీద డీప్గా ఫోకస్ చేయి. అండ్ అలాగే డీప్గా నేర్చుకో. ఫస్ట్ ఇయర్లో అందరిగా కామన్గా కోడింగ్ అనేది చేస్తారు. బట్ నువ్వు అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా వెబ్ డెవలప్మెంట్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇలా ప్రజెంట్ ఏవైతే ట్రెండింగ్ స్కిల్స్ ఉన్నాయో అవైతే నేర్చుకోవడానికి ట్రై చేయి. అండ్ అలాగే 5th పాయింట్ వచ్చేసి ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్స్ గురించి అయితే కొంచెం తెలుసుకో. లైక్ గిట్ హబ్, హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్. సో గిట్ హబ్ అంటే ఏంటంటే, సో కొంతమంది ఏదైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఉంటారు కదా, ఆ ప్రాజెక్ట్స్ ని దాంట్లో రిపోజిటరీ లాగా పెడతారు. సో నువ్వు దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు వాళ్ళు ఏ కోడ్ రాశారు, ఎలా రాశారు అని చూడొచ్చు. ఇక ఆ కోడ్ ఓపెన్ సోర్స్ గా కనపడుతూ ఉంటది. వాటిలో ఏదైనా బగ్స్ ఉంటే కనుక నువ్వు వాటిని సాల్వ్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు ఇప్పటి నుంచైనా ఏదైనా కొత్తగా నేర్చుకున్నావు అంటే ఖచ్చితంగా ఈ స్కిల్స్ అని ఎక్స్ప్లోర్ చేయి. ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేవి నీకు 100కి 100% అనేవి హెల్ప్ అవుతుంది. సో సో ఈ కాంపిటీషన్ వరల్డ్ లో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఎలాగో 6 మంత్స్ వేస్ట్ చేసావు, ఫస్ట్ ఇయర్ నుంచి అయినా ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేవి స్టార్ట్ చేయి. ఖచ్చితంగా ఈ స్కిల్స్ అనేవి నీకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నీకు నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి. ఇలాంటి మరిన్ని రోడ్ మ్యాప్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియోస్ అన్ని నువ్వు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏ వీడియో పెట్టినా కానీ నీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.